గుడ్ మార్నింగ్ అమ్మ. ఈరోజు టాపిక్ ఏంటయ్యా అంటే మనిషిని మనిషిగా చూసే మనస్తత్వం అనేది మనుషుల్లో బాగా తగ్గిపోయిందమ్మ. అది మీరు గమనించారో లేదో అర్థం కావట్లేదు. ఒక రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగిందంటే అలా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం టీవీలో ఎలా జరుగుతుంటే చూస్తుంటామో టీవీలో చూడటం అలవాటైపోయింది. ఒకప్పుడు మనకు టీవీలో ఏంటంటే హింసాత్మక దృశ్యాలు కానీ ఇట్లా కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు అలాంటివి ఏంటంటే మరి ఎక్కువ పెద్దగా ఏవి కనిపించేవి కాదు మనకి. ఏదో కత్తి యుద్ధాలు చేసుకునేవాళ్ళు, ఏదో అట్లా చూపించేవాళ్ళు, అయిపోయేది అంతతో. ఇప్పుడు అలా కాదు. వాళ్ళు పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని కొట్టుకోవటము, పెద్ద పెద్ద రక్తాలు కనిపించటము, అలా అన్నీ చూసి కళ్ళకు మనకు అలవాటైపోయిన తర్వాత ఇప్పుడు రోడ్డు మీద ఏదన్నా కనపడ్డా కూడా అలా చూస్తూ ఉండిపోతున్నారు జనాలు. అక్కడ ఏం జరుగుతుంది, వాడి మనిషి యొక్క బాధ ఏమిటి, ఆ బాధకు వాడు ఎట్లా ఇదవుతున్నాడు, నెక్స్ట్ వాడికి మనం ఏం చేయాలి, చేయగలిగే పని ఏమైనా ఉందా మనకు, అలాంటిది ఏమీ లేదు. జస్ట్ కూర్చొని చూస్తూ ఉంటారు అంతవరకే. కాదుకూడదంటే ఇంకా సెల్ ఫోన్లు పెట్టి తీసుకుంటుంటారు. అంతేగాని వాడికి రెస్పాండ్ అయ్యి వాడికి ఏంటా, వాడి బాధ ఏంటా, వాడి పరిస్థితి ఏంటా, కొంచెం మంచినీళ్ళు పోయటమా, లేకపోతే తీసుకుపోయి అంబులెన్స్ తీసుకుపోయి పంపించటమా, అలాంటివి అసలు ఏమీ లేవమ్మా. ఇంకా అయిపోయినాయి, అసలు ఆ రోజులు పోయినాయి. ఏంటంటే చూస్తూ కూర్చుంటారు. ఈ రోజుల్లో బంధువులు అనేది వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు అయిపోయారమ్మా. చెప్తున్నాను కదా, కష్టం వచ్చిందంటే ఆదుకోవటానికి అనేది చాలా తక్కువ. ఈ రోజుల్లో బంధువులు కూడా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవటానికి ఎవరు దగ్గరికి రావటం లేదు. అసలు బంధువులే లేరు ముఖ్యంగా ఆదుకోవడమో ఆదుకోపోవడమో సర్వసమ్మతి. ఒక మనిషి ఐసీయూలో ఉన్నారు అనుకుంటే బయట 10 మంది 15 మంది ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఈ రోజుల్లో ఏంటంటే ఉన్న ఒకటి తోడు వస్తే ఒకళ్ళు వస్తారో, బయటకు వస్తే ఇంక ఇద్దరు వస్తారు. అది కూడా లేకపోతే మొన్న ఎవరో ఒక అబ్బాయి పాపం శ్మశానంలో వాళ్ళ అమ్మని ఒక్కళ్ళనే తగలబెట్టాట. చుట్టుపక్కల ఎవరు లేట పాపం ఆదుకోవడానికి. కానీ పక్కన నేనున్నాను, నీకు మనిషి సహాయంగా నేను ఉన్నాను అని చెప్పిన వాళ్ళు లేక పాపం ఆ పిల్లవాడు అలాగే పాపం ఉండిపోయాడట. ఇదండి పరిస్థితి. మనుషులం అనేది ఏ రకంగా తయారైపోతుంది అసలు. ఎందుకు అలా తయారవుతున్నారో, మనుషుల మానవత్వం లేకుండా. ఒక మనిషి మనిషిగా బ్రతకండి నాయన. మనం దేవుళ్ళం కానక్కర్లా, మనిషిగా బ్రతికితే చాలు. ఎదుటివాడిని కష్టానికి మనం స్పందించేది లేదు. ఇప్పుడు పిల్లల్ని కొడుతున్నారు అంటే అప్పుడు మనకి కొట్టుకున్న వాళ్ళకి ఆ స్పందన అనేది లేదు. ఎవరో పరాయి పిల్లలు, మన రక్త సంబంధం కాదు, మనకెందుకు అనవసరం అనుకుని వదులుకుంటున్నారు. ఇట్లా ఆడపిల్లల్ని హింస పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంతే, వాళ్ళు మనుషులు మాత్రం అనుకుంటున్నారు. కానీ ఉపయోగించుకునే వాళ్ళని వాళ్ళు మనుషులుగా వాళ్ళు భావించట్లేదు. అదొక వస్తువు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. అలాగే కొట్టుకునేవాళ్ళు వీళ్ళ ఎంతటికి కూడా ఏందో మనుషులు అది హింసాత్మకంగా అయిపోయి టీవీలో చూస్తున్నట్టుగా, లేకపోతే వాళ్ళు సెల్ ఫోన్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి అలాంటివి చూస్తుంటారేమో. కాబట్టి వాళ్ళకి ఆ స్పందనలు అయితే ఉండవమ్మా. అలాంటి మనుషులు ఆ రకమైన ప్రవృత్తికి అలవాటు పడిపోతున్నారు. పోయినసారి చూసాం కదా, ఒక అమ్మాయిని వాడుకొని పైనుంచి తోసేట, 3వ అంతస్తు నుంచి. అదే పిల్ల అనుకున్నాడు, లేకపోతే ఏదైనా ఒక ఆడుకునే బొమ్మ అనుకున్నాడు, మనకు అర్థం కావట్లేదు. అంటే మనిషి అంటే తనకుండే రక్త మాంసాలేనా మనిషి అంటే? ఎదుటి వాళ్ళకు కూడా ఉండేది అవే కదా. కనీసం ఆ స్పందన ఉండాలి కదమ్మా. మనిషికి మానవత్వం అనేది కనీసం స్పందించే గుణం లేకపోతే ఎట్లాగమ్మా ఈ లోకం అనేది ఎటుపోతుందో ఏం అర్థం కావట్లేదు అసలు. ఎంతసేపటికి నేను 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 ఆ స్వార్థం తప్ప. వాడు కూడా మనిషేనే, వాడికి ఉండేది కూడా ఆ ఆకలేనే. ఆ ఆకలిని గుర్తించటము, లేకపోతే వాడి కష్టాన్ని గుర్తించండి అమ్మా. మనం ఏమో ప్రతిదానికి డబ్బు ముడిపెట్టక్కర్లా. వాడు రోడ్డు మీద పడ్డాడంటే కానీ వాడు లేవదీయండి, కొంచెం మంచినీళ్ళు పోయండి వాడికి. అలాగే ఎవరన్నా పక్కన చనిపోతే పాప వాళ్ళకి ఎవరన్నా సపోర్ట్ ఉండండి. మరి మీరేం చేయక్కర్లా, డబ్బులు పోయక్కర్లా, ఏం పోయక్కర్లా. కనీసం వాళ్ళ అమ్మని తగలేసే వరకన్నా వాళ్ళ బంధువులు ఎవరు ఏకాకిగా ఎవడు పుట్టాడు కదమ్మా. ఏకాకిగా ఎవడు ఉండడు కదా. కనీసం వాడికి స్పందించండి. మనుషుల్ని మానవత్వం అనేది చూపించండి మీరు. మనుషులుగా బ్రతకటం అంటే కేవలం మానవత్వం చూపిస్తే చాలు. మనమేం దైవత్వం చూపించక్కర్లా, వాళ్ళకి ఏం దేవతలుగా మారక్కర్లేదు. మనుషులుగా బతకండి చాలు. అదొక్కటే కోరుకునేది మనం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అది ఉంటానండి. నా బాధ ఇంకా అది చెప్తున్నాను కదా. కొన్ని విషయాలు వింటుంటే
ఆ బాధను ఎలా వ్యక్తం చేయాలో అర్థం కాక ఇలా చెప్తున్నాను నేను.